ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏ వీడియో మిస్ కాదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అంతేకాకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీలాగే వారు కూడా చూస్తారు, వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఛానల్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా, మన ఛానల్ ప్రతి డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30 అందించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సోషల్ సంబంధించిన సిలబస్ అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఎగ్జిటి న్యూ సిలబస్ని తెలుగులో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఉంది కదా, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చాను, అది కూడా చూడండి. అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ యొక్క తెలంగాణ డిఎస్సీ లేదా టీఆర్టీకి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్స్లో ఆల్ లింక్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్ లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అవి చూడండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు అనేవి విడుదల అవడం జరిగింది. 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను తెలంగాణ అంటే టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 120 మంది ఎంపిక అయ్యారు. సో వీటిని యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసినట్లయితే ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ సంబంధించిన అధికారిక వెబ్సైట్. సో మీరు కింద ఈ స్క్రోలింగ్ అలా చేసుకున్నట్లు వెళ్తే ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ని కొత్తగా గమనించవచ్చు. ఇవి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించిన రిజల్ట్స్ సంబంధించింది. ఒకటి ప్రెస్ నోట్ ఉంది, అదేవిధంగా రిజల్ట్ కూడా చూపించారు. ఇది మీరు చూస్తున్నారు ప్రెస్ నోట్ ఇది. ఓకేనా, ఈ యొక్క 2011 సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన మెయిన్స్ కానివ్వండి, అదేవిధంగా పర్సనాలిటీ అసెస్మెంట్ అంటే ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు జరిగినాయి అవన్నీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది ప్రెస్ నోట్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ యొక్క రిజల్ట్ అనేది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే ఇది రిజల్ట్ నోటిఫికేషన్ ఇది. ఓకే, స్టార్టింగ్లో కూడా అదే ఇచ్చారు, ఈ మెయిన్స్ ఎప్పుడు జరిగినాయి, అదేవిధంగా ఈ యొక్క ఓవరాల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు జరిగింది. సో అది దాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ కండిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు సెలెక్ట్ అయినా సరే పోస్ట్ అనేది, బట్ అక్కడ అపాయింట్మెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు చూస్తారు మీరు హ్యాండిక్యాప్డా, అదే మీరు ఆ యొక్క పోస్ట్కి ఏదైతే పోస్ట్ ఉందో ఆ యొక్క పోస్ట్కి మీరు ఎలిజిబులా కాదా, మీరు ఆ పని చేయగలరా లేదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీవా కావా, ఇవన్నిటి కూడా ఉంటుంది. అక్కడ కండిషన్స్ ఒక 3 ఇచ్చారు, చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హాల్ టికెట్స్ నెంబర్లో మీరు ఏదైతే పోస్ట్కి అంటే క్వాలిఫైయింగ్ అయ్యారో మీకు మెరిట్ లిస్ట్ని బట్టి అక్కడ మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క పోస్ట్కి ఇక్కడ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 2 ఇచ్చారు. సో ఇవన్నీ చూడండి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్స్ అనేవి ఇస్తాను, మీరు చూసుకోండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా కంగ్రాట్స్ గైస్. చూసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్స్ని చూడండి. ఓకేనా, మీ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా రెడీ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వీడియో. తప్పకుండా మనం ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తుంది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ.